ఆరో లెసన్ అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అంతర్జాతీయ స్థాయిలో హిందీ అనే లెసన్ 10th క్లాస్లోది. उनमें करण పశు పక్షిयों को भी भाषा होती है. పశువుకి పక్షులకు కూడా భాష ఉంటుంది. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेती हैं. అంటే అవి ఒకరి మనోభావాలను మరొకరు చక్కగా అర్థం చేసుకుంటూ ఉంటాయి. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकता है. మరి ముఖ్యంగా విషయం ఏంటంటే మనుషులకు ఉన్నంత అభివృద్ధి చెందిన భాష పశుపక్షాదులకు లేదు. కానీ అవి సాధారణమైన శబ్దాలతో మరియు పనులతో తమ భావాల్ని వ్యక్తపరుస్తూ ఉంటాయన్నమాట. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसे कई भावनाएं दर्श सकते हैं. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकता है. ఇవి చాలా తెలివిగా తేలిగ్గా సంతోషాన్ని, భయాన్ని, హెచ్చరికలను ఆహ్వానించడం లాంటి భావాలను చూపించగలమన్నమాట. ఏదైనా పక్షుల ద్వారా చేయబడే సంకేతాలను మిగిలిన పక్షులు కూడా గుర్తించగలుగుతాయి అన్నమాట. ఆవాజ్ కా పర్యాయ క్యా హై అంటే ఆవాజ్ పదం ఏంటంటే ఆవాజ్ కా పర్యాయ ధ్వని హై. కిసి ప్రాణికి అనోఖా విశేషత బతాయియే అంటే ఏదైనా ప్రాణి యొక్క ప్రత్యేకతను తెలపండి అంటే కనుక पशु पक्षी बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसे कई भावनाएं दर्शा कर सकता है. काले बदलों को देखकर मोर नाचता है, दादुर मेंढ टट करते हैं. यह గజాంస్ के लिए ఉచిత శీర్షక్ తీసియే. ఈ గద్య భాగానికి తగిన శీర్షిక ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఈ గద్య భాగానికి శీర్షిక इस गजाम्स के लिए पशु पक्षियों की భాషా नाम उचित शीर्षक है. పశు పక్షియోంకి భాష, పశు పక్షాదుల భాష అనే हेडिंग పెట్టవచ్చు దీనికి. उद्देश्य छात्रों को पत्र लेखन, विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है. విద్యార్థుల్లో వివిధ రకాల పత్రలేఖన నైపుణ్యాలను నేర్పించడం, వారి లేఖన నైపుణ్యాన్ని వికసించడంతో పాటు అంతర్రాష్ట్రీయ స్థాయిలో కూడా హిందీ గొప్పతనాన్ని చెప్పాలని పాఠం యొక్క ఉద్దేశం. విధా విశేష పత్ర గద్యకి ఏక ప్రముఖ విధా హై. లేఖలు, గద్యాలు రచన రాయడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पावक पत्र पाने वाले के नाम लिखता है. అంటే పత్రలేఖనంలో రాసేటప్పుడు వ్యక్తి తనకు సంబంధించిన లేఖను పొందేవారు వారి పేరు మీద రాస్తారన్నమాట. इसमें एक मित्र अपने दूसरों मित्रों को हिंदी सीखने तथा उससे होने वाले लाभों को बारे में बता रहा है. ఒక మిత్రుడు తన మిత్రుడికి హిందీ నేర్చుకునే విషయాన్ని దానివల్ల కలిగే లాభాలను గురించి ఈ యొక్క లెసన్లో చెప్పడం జరుగుతుంది. विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों के सांसों में बसी है. यह सबकी संस्कृति, सभ्यता और गरिमा का प्रतीक है. హిందీ ఒక భాష మాత్రమే కాదు, ఇది భారతీయుల యొక్క శ్వాసలో ఉంది. ఇది అందరి సంస్కృతి, నాగరికత, గొప్పతనానికి చిహ్నం. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. గాంధీ గారు తమ జీవితాన్ని స్వతంత్రతతో పాటు హిందీకి సేవ చేయడంలో అంకితం చేసేసారనమాట. अब हिंदी ना केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. ఇది కేవలం భారతదేశానికి చెందిన హిందీ భాష ఒక్కటే మాత్రమే కాదు, ప్రపంచ భాషగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచ భాషగా మారిపోయి ప్రపంచంలోని కోట్లాది ప్రజలు వారి యొక్క జీవనోపాధిగా మారిపోయింది హిందీ అనేది. హైదరాబాద్ 8/9/2014. प्रिय मित्र, तुम कैसे हो? हाउ आर यू डियर फ्रेंड, हाउ आर यू? आशा करता है कि तुम अपने परिवार के साथ सकुशल हो. I wish you and all of your family members are safe.
यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़ी వివిధ కార్యక్రమం में भाग ले रहा हो. నువ్వు ఎలా ఉన్నావు, నీ కుటుంబం అంతా ఎలా ఉన్నారు, సకుశలంగా ఉన్నారని భావిస్తున్నాను. హిందీకి సంబంధించిన కార్యక్రమాలను పాల్గొంటున్నావని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. యు ఆర్ పార్టిసిపేటింగ్ వేరియస్ ప్రోగ్రామ్స్ రికార్డింగ్ హిందీ అని చెప్పి ఇక్కడ చెప్తుంది అనమాట. तुम अपने पत्र में जानना चाहे कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. మన జీవితంలో హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఉత్తరం నేను రాస్తున్నాను. నీ కుతూహలాన్ని సంతృప్తిపరచడానికే నేను ఈ యొక్క సమాధానాన్ని కింద రాస్తూ ఉన్నాను అన్నమాట. స్వతంత్ర సంగ్రామం में देश को ఏకతా కే సూత్రం నుంచి చెప్పలేదు, ఇక్కడ నుంచి వస్తుంది ఇది. ఇప్పుడు పెట్టేసి చెప్పారు.